రఘువీరారెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో రైతులకు తెలియంది కాదు సార్. ఆయన మాటల మనిషి తప్పితే చేతల మనిషి కాదు అనేది మన ముందే చాలా సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే చాలా గంభీరమైన ఉపన్యాసం ఇచ్చాడు అధ్యక్ష. నేను మురళి ఆగాగు, నువ్వు మైక్ తీసుకొని మాట్లాడు. మంత్రి గారిని నేను అడిగాను, 2 ప్రశ్నలు అడిగా. ఆయన ఈ రాష్ట్రంలో ఈ 35 లక్షల మందిలో ఎంతమంది సన్నకారు రైతులు ఉన్నారంటే 22 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క రైతు మీద 35 లక్షల మంది రైతుల మీద యావరేజ్ అప్పు ఎంత ఉందంటే అడిగిన వాటికి సమాధానం చెప్పడు ఆయన. అడగని వాటికి అన్నిటికీ సభలో సమాధానం చెప్తాడు. అదే ఆయన గొప్పతనం, సమర్థత అధ్యక్ష. ఇంకోటి చెప్తా ఉన్నాడు ఆయన, మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి క్రెడిట్ ఇవ్వాలి, సార్థకత ఇవ్వాలి ఖచ్చితంగా అధ్యక్ష. ఎందుకంటే ఇందాకే చెప్పారు రఘువీరారెడ్డి గారు మాట్లాడతా, ముఖ్యమంత్రి గారు మేము కేంద్రం దగ్గరికి వెళ్ళాం, ముఖ్యమంత్రి గారు ఆయన కూడా పంపించారు అధ్యక్ష. కేంద్రంలో రుణమాఫీ అమలు చేయాలన్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఉట్టిన అగ్రికల్చర్ శాఖ మంత్రి అక్కడికి వెళ్ళారు, అధికారులు పంపించారు. మీరు రుణమాఫీ ఇవ్వద్దు, ప్రతి సంవత్సరం ఎకరానికి 5,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఇద్దామని ప్రతిపాదన పెట్టిన గొప్ప ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. నిజంగానే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, రైతు ప్రయోజనాల పట్ల ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రుణమాఫీ విధానంలో అయ్యా ఈ విధంగా కాదు, ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ మనం అమలు చేద్దాం, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి, ఆ విధంగా ఒత్తిడి చేయాల్సిన ప్రభుత్వం, ఆ విధంగా ఒత్తిడి చేయాల్సిన ముఖ్యమంత్రి గారు 5,000 రూపాయల సబ్సిడీ ఏంటి అధ్యక్ష. మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మీరు చెప్పిన లిస్టులోనే 35 లక్షల మంది రైతాంగంలో 22 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఎవరు అధ్యక్ష? వాళ్ళు 2 ఎకరాలు 2.5 ఎకరాలకు మించిన వాడు. మేము కూడా వెళ్ళాం అధ్యక్ష సభలో ప్రోత్సాహకాలకి కార్యక్రమాలకి. రైతులు మమ్మల్ని అడుగుతా ఉన్నారు, అయ్యా మాకున్న 2 ఎకరాలు, మాకున్న 3 ఎకరాలు, మేము కష్టపడి వాటన్నింటినీ కూడా అప్పులు తీరిస్తే మాకున్న 1,00,000 రూపాయలకు 2 లక్షల రూపాయలకు మీరు 5,000 రూపాయల ప్రోత్సాహకం ఇస్తే మాకు సక్రమంగా ఈ రాష్ట్రంలో మేము కష్టపడి మా చెమటోచి శ్రమతో మేము అప్పులు తిరిగి కడితే మాకిచ్చే బహుమానం ఈ 5,000 అని చెప్పి నేను అదే ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేసే విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ రుణాలు మిగతా ఈ యొక్క 30 పెద్ద రైతులన్నా తీసేయండి, 22 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, కనీసం వాళ్ళ యొక్క రుణాలన్నా మాఫీ చేయండి, పూర్తి రుణమాఫీ వాళ్ళకి ఇవ్వండి. ఖచ్చితంగా మేము మీ ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్పడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మీరు మాటలతోనో మీ యొక్క మాటల చేతలతోనో రైతాంగాన్ని మభ్యపెట్టే ప్రయత్నం ఇంతకుముందు చేశారు, ఇప్పుడు చేసే ప్రయత్నం చేయొద్దు మంత్రి గారు. మేము అడిగేది, ఈ రాష్ట్రంలో నివేదికలు ఉన్నాయి అధ్యక్ష, ప్రభుత్వం చాలా మంది మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నంత రైతు రుణభారం ఈ దేశంలో ఎక్కడా లేరు. 82% మంది రైతులు రుణభారంతో ఉన్నారని నివేదికలు చెప్తా ఉన్నాయి. రైతులేమి అప్పులు కట్టిన వాళ్ళందరూ కూడా డబ్బులుండి సంతోషంగా అప్పులు కట్టలేదు, పరువు కోసమో ప్రతిష్ట కోసమో డబ్బులు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నలుగురిలో తలెత్తుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చెమటొచ్చి పంట అమ్మి పొలాలమ్మి కట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, ఖచ్చితంగా ఈ యొక్క చిన్న సన్నకారు రైతులకైనా సరే రుణమాఫీ ప్రకటించండి, ఖచ్చితంగా మేము అభినందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేగాని మీరేదో 5,000 రూపాయలు ఇచ్చి మా ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వమన్నారు. ఏంటి అధ్యక్ష అది? కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినప్పుడు మీకు బాధ్యత లేదా? ఈ రాష్ట్రంలో మిగతా రైతుల యొక్క రుణాలు కూడా అందరి రుణాలు మాఫీ చేయాలి మీరు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, 10,000 రూపాయలు VP సింగ్ గారు నేషనల్ ఫండ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రకటించినప్పుడు 10,000 రూపాయలు కూడా రద్దు చేయడం జరిగింది. కోట్ల రూపాయల లాభ రైతాంగానికి ఆ రోజుల్లో కోట్ల రూపాయలు వచ్చినాయి.